ఏంటి నువ్వు కూడా ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నావా? నాకే తెలిసిందనా? పొద్దున్నే లేచి నన్ను కూడా లేపొచ్చు కదరా. ఆ విషయం రాత్రి చెప్పాలి కదరా. నీ ముందే కదా అలారం పెట్టుకున్నాను. అప్పుడు అలారం లేపాలి కానీ నేను లేపడం ఏంటి? ఇదిగో నీ డెలివరీ లిస్ట్. ఏంటే నీ వాలకం రోజు రోజుకి అఘోర కంటే ఘోరంగా తయారవుతుంది. ఇలా వెళ్తే నువ్వు డెలివరీకి వచ్చావనుకోరు, దోపిడీ చేయడానికి వచ్చావనుకుంటారు. యేసు నువ్వైనా చెప్పొచ్చు కదా. అది మొక్కు బాస్. నీదా? కాదు, వాళ్ళ అమ్మది. దేనికి? పెళ్లికి. వాళ్ళ అమ్మకా? కాదు, వీడికి. సారీ. అయినా పర్లేదు బాస్, 2 రోజుల్లో వీడిని నాన్న నీట్ గా తయారు చేస్తాను. నీట్ గా తయారు చేయి. నీలా కాదు. చెత్త నాకు. నన్నా? కాదు బాస్, వీడిని. దొన్నప్పు. వీడిని కదా బాస్. కాదు, నిన్నే. ఏం జోకేశారు బాస్, ఏం జోకేశారు. ఎరా నవ్వుతున్నావా? ఆ గడ్డం తీసావు, అది నవ్వు ఎడుపు తెలియట్లేదు. సైన్ చేయి. బాహుబలి టికెట్ల కోసం కూడా ఎంతసేపు వెయిట్ చేయలేదు. కాంపిటీస్ బోనస్ ఇస్తున్నాడా? మనకు జీతం వేయడం ఎక్కువ, ఇంకా బోనస్ బొక్క. మా ఓ ఎప్పిరా ముందు నాకు జీతమే నీరా కక్కుర్తా. రారా అగోరా, ఇదిగోనయ్యా నీ జీతం. ఎంత సార్ సగం జీతం ఇచ్చారు? సగం జీతం ఏంటయ్యా, ఫుల్ మంత్ జీతం విత్ బోనస్. 4,000? యా. సార్ చేరినప్పుడు 11,000 అన్నారు. కటింగ్స్ పోను చేతికి వచ్చేది 8,000. మరి ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం కట్ చేశారు? పోయిన నెల నీ బైక్ రిపేర్కి ఇచ్చాం కదా, దానికి 1000. సార్ ఇంటి పక్కన మెకానిక్ ఇస్తే 300 అయిపోయేది కదా సార్. అలాంటి చోట్ల ఇస్తే బండి పార్ట్స్ లేపేస్తారని షోరూమ్ లో ఇచ్చానయ్యా. ఇంకేం కట్ చేశారు? 3 లేట్ డెలివరీస్ కి 1000. ఇంకా ఆఫీస్ ఫండ్ 1000. సార్ అది పోనీ 5,000 రావాలి కదా. మర్చిపోయావా? లాస్ట్ మంత్ నీ సర్ప్రైజ్ బర్త్డే పార్టీకి 1000. నేను చేయమన్నా నువ్వు చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుద్ది? దానికి వెయ్యండి సార్. కేక్స్ అండ్ క్యాండిల్స్ స్విస్ క్యాసిల్ లో తెచ్చాం కదా. మరి అదేంటి తెచ్చింది బెంగళూరు అయ్యంగార్ బేకరీలో కదా. నువ్వు చూసావా నేను అక్కడి నుంచి వచ్చానని? నేను కట్ చేసిన కేక్ ముక్క తప్ప మొత్తం మీరే ఇంటికి పట్టుకెళ్ళారు కదా సార్. చిన్న పిల్లల మాట్లాడుకు. నేను తీసుకునేది కూడా నా పిల్లల కోసమే కదా. ఏమంటారు? నీ ఆటోగ్రాఫ్ చేయమంట. నమస్తే బాస్. యేసు, ఈ నెల నీ శాలరీ పెరిగింది. అక్షరాల 3,500. 3,500 అక్షరాలు కాదు బాస్, నెంబర్స్. తీసుకోండి. వాట్స్ దిస్? మై డొనేషన్ టువర్డ్స్ ఆఫీస్ రెనోవేషన్. యేసు, సంతకం చెయ్యి. మీ ముందు నేను సంతకమా? కళ్ళు మూసుకోండి. ఎవరో చికెన్ వండుకుంటున్నారా బాబు? అది రెంట్ 3,000. 3,000? రెంట్ వెయ్యగా? కరెంటు బిల్లు కట్టాలిగా. ఎంత? 1000 రూపాయలు. ఏంటి తిరగని ఫ్యాన్ కి ఎలాగ లైట్ కి 1000 రూపాయలా? ఏమో ఏసీ గట్రా వాడుతున్నారు, ఎవరికి తెలుసు. ఇంత వేడిలో చల్లకుండా ఎలా ఉంటది? అర్థమైందండి. ఏంటండి 1 స్టార్ ఏసీలు ఎవరు వాడుతున్నారో? 5 స్టార్ ఏసీ బాగా కాస్ట్లీ. మీ బిల్లు కట్టేది మేమేగా మోస్ట్లీ. మొహం పగిలిపోద్ది. ఎద్దవా పోరా లోపలికి. మిగతా వేదే ఎందుకండి? మెయింటెనెన్స్ కి. ఎవరిది? మీద కాదు, అపార్ట్మెంట్స్ ది. ఈ దరిద్రం ఉన్నప్పుడు స్నానం చేయమని చెప్పండి. ఆయన ధన్యమండి. ఎవడైనా దీన్ని అపార్ట్మెంట్ అంటాడా? రోజు పొద్దున్న డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాను, కూల్ పోద్దామని భయం మానేస్తున్నాను. అంత కష్టంగా ఉంటే ఇల్లు ఖాళీ చేసిపో. ఎవరు బతిలాడుతున్నట్టు. మేము ఇల్లు కట్టుకుంటాం. ఫైలింగ్. అరే బాబు, నేను రేపు నుంచి జిమ్కి వెళ్తాను రా. ఈడేంట్రా జోక్ చేసి అనుకుని నవ్వుతున్నాడు. ఈడొకడు. ఏమైందిరా? జీవితం 30 రోజులు కష్టపడితే 3 గంటల్లో అయిపోయింది. ఏంటా జీవితం అని జీతం గురించి మాట్లాడుతున్నావు? నెలంతా నడ్డిర్చుకుని కష్టపడితే 4,000 ఇస్తాడు రాడు. 4,000? అవి 4,000రా. అసలు ఎవడుకుంటాడు రా వాడు? ఎవడాడు? అరే నిన్ను కాదు బ్రో. సారీ గైస్. చెప్పేసి రేయ్, అది చెత్తేరా బాబు. నువ్వు రారా బాబు. రేయ్, తాగిన పింటికే పెట్ట చేస్తున్నావు కదరా. నా వల్ల కాదు. ఊరుకోరా. నేను ఊరుకోక ఊరేసుకుంటావా? ఊరే కరెక్ట్. నిజంగానే ఊరేసుకుంటావేంటి? నేను మా ఊరు వెళ్ళిపోతా. మా ఊరు వెళ్ళి ఏం చేస్తావురా? ఏదో చేస్తా కానీ ఉద్యోగం మానేస్తా. ఇడికేమైందిరా? మానేస్తావా?
ఏంటి ముందా? నీ బొంద ముందు పట్టుకో. ఎక్స్క్యూజ్ మీ బ్రో, లిఫ్ట్ ఫర్ జూబ్లీ హిల్స్ బస్తీ భయ్యా. అంటే ఏంటి? అటు మన ముగ్గురు ఎక్కించుకుని వెళ్తాడనేగా. కనీసం నన్నే ఎక్కించుకెళ్తారండి. ఇంకేం చూపెడుతున్నావు? చూపెట్టే ముందు నీకు కొంచెం చెప్పాలి. కస్టమర్ సర్వీస్ కి 5 రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1, కస్టమర్ ఇస్ గాడ్. కస్టమర్ దేవుడైతే మనం పూజారిలో ఎంత భజన చేస్తే అంత సంభావన ముట్టుద్ది. కస్టమర్కి సెన్స్ లేకపోయినా పర్లేదు, మనకు డీసెన్సీ ఉండాలి. పద. ఒరే, మన నెత్తి మీద చెరిగిన జుట్టున్న పర్లేదు కానీ మూతి మీద మాత్రం చెరగని చిరునవ్వు ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. అబ్బా. కస్టమర్ డోర్ తీసిన వెంటనే గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేయాలి. వాళ్ళు చాలా గ్రేట్ గా ట్రీట్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రూల్ నెంబర్ 5, కస్టమర్ ఇస్ ఆల్వేస్ రైట్. కస్టమర్ ఇస్ కింగ్. ఇందాక గార్డన్నా ఇప్పుడు అది ఇంపార్టెంట్. అది పట్టుకుంటూ ఎట్రా చెప్పింది అంత వదిలేసి. హాయ్ మ్యామ్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. Hope you are having a great day. Myself is Dasu and he's Mr. Colleague, my Babu Mohan. We are here to serve you the package. It's an auspicious day. Your earrings are amazing, madam. అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు. రత్న గారు. ఏంటండి మీరు? త్వరగా వెళ్ళండి. టెన్షన్ పడక రత్న, నాకేం కాదులే. అయ్యో, ఏమైందండి? ఎందుకు ఆపారు? నువ్వు సీట్ బెల్ట్ వేసుకోవటం మర్చిపోయావు. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. ఎవరు కావాలి బాబు? తప్పకమ్మా. ఏయ్, ఎవర్రా మీరు? సారీ మేడం. నమస్కారం అండి, నా పేరు ఇస్ దసు. మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ప్యాకేజ్ని డెలివరీ చేయడానికి వచ్చాం. ఈ దినం మీ దినం. మేమేం ఆర్డర్ చేయలేదే. ఇది రమేష్ రాజు గారి ఇల్లునండి? కాదు, రమేష్ రాజా ఇల్లు. ఇది 403 కదా మేడం? అవును. అయితే ఖచ్చితంగా రమేష్ రాజు ఇంట్లో ఉంటాడో వెళ్ళిపోయారండి. ఏరా, పిచ్చి పిచ్చిగా ఉందా? మా ఇంట్లో ఎవరుంటారో నాకు తెలీదా? అసలు రమేష్ రాజే ఉండరా? మిమ్మల్ని ఎవర్రా లోపలికి రానిచ్చింది? ఈ వాచ్మెన్ మేడం. పని పట్టాలి. Sorry మేడం. వాడిని పడితే వాడిని రాణిస్తాడు. యదవ. రమేష్ రాజాది 503 సార్. Hi sir, a very good morning. Hoping you are having a great day. Myself is Dasu and he's my... ఈ సొల్లంతా ఎవరికి కావాలి? ముందు ప్యాకేజీ. Sorry sir. అయినా మొన్నప్పుడే డెలివరీ ఇస్తారన్నారు, ఇంత లేట్ ఏంటి? ఫ్లాట్ నెంబర్ తప్పు రాశారు సార్, అందుకే డిలే అయింది. కింద ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ రావడానికి 2 రోజులు పట్టిందా? మీ ఫ్లాట్ ఇదని తెలుసుకోవడానికి 2 days పట్టింది సార్. సరేలే, ఎంత? It's 7,500 rupees. 7,500 రూపాయలు మాత్రమే. డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ లో ఉన్నదే మీరు కొన్నారు సార్. ఐ లైక్ యువర్ స్మైల్. సరేలే, చేస్తా ఆగు. ముసలి కస్టమర్ ఇస్ గాడ్. ఈడు కాదు, బ్లడీ ఫూల్ పగ్గర్. థ్యాంక్ యూ సార్. సార్, ఆ, ఒక 500 తక్కువ ఉన్నాయి సార్. అవునా? అవును సార్, కావాలంటే మీరే కౌంట్ చేయండి. అవునే. సార్ లెక్కల్లో వీక్ అనుకుంటా. థ్యాంక్ యూ సార్. ఏయ్, హ, పద. ఎందుకురా నవ్వుతున్నావు? కస్టమర్ ఇచ్చే టిప్స్ గురించి బాగా టిప్స్ ఇచ్చావుగా, గుర్తు తెచ్చుకుంటా. ఏంటిది? 500 నోటు టిప్పు. ఎప్పుడు ఇచ్చాడు? నేనే తీసుకున్నాను. ఎలా? అంటే కస్టమర్ని టిప్స్ ఇవ్వట్లేదా? వాళ్ళు ఇచ్చేదంటే నేనే తీసుకున్నాను. రే, నువ్వు తీసుకుంటే టిప్ అవుతురా, తప్పు అవుద్ది. తాగి బండి నడపడం కూడా తప్పే. అలానే మానేస్తున్నావా? తాగి దొరికితే ఫైన్తో బయటపడొచ్చు, దొంగతనం చేసి దొరికితే బెయిల్తో బయటపడచ్చు. అయితే దొంగతనం చేస్తావా? రే, నేను తీసుకున్న 500 దొంగతనం అంటారా? మరి ఏమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. రే, నువ్వు ఓవర్ చేయకు. అయినా అందరూ డిస్కౌంట్ కదా కొన్నారు. ఇప్పుడు డిస్కౌంట్ లేకుండా కొన్నారనుకో, పొరపాటున దొరికితే ఏం చేస్తావు? దొరికే ఛాన్సే లేదు. ఎలా? లుక్ డ్యూడ్,
పేమెంట్స్ 2 రకాలు, ఒకటి కార్డ్, 2 క్యాష్. కార్డు వల్ల మనకి ఏం ఉపయోగం లేదు, మనకు కావాల్సింది క్యాష్ ఆన్ డెలివరీ. అందులో కూడా 5000 దాటిన వాటిలోనే మనం డెలివరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటే అంత తక్కువ రిస్క్ ఉంటుంది. జనరల్గా ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లు పొద్దున్నే ఎవరి పని మీద వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళ అమ్మనో బామ్మనో డెలివరీ తీసుకోమంటారు. వాళ్ళే మన మెయిన్ టార్గెట్స్. మనం డెలివరీ ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది 1000 నుంచి 50 అవ్వచ్చు. కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా ఒక్క నోటే తీయాలి. కక్కుర్తిపడి 2-3 తీస్తే దొరికిపోతాం. అదే ఒక్క నోటే తీస్తే వాళ్ళే తక్కువ ఇచ్చారనుకుని ఇంకో నోటు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే వయసు అయిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళని నమ్మించి కన్ఫ్యూజ్ చేసి మనమే తీసుకోవాలి. ఒకసారి చూడు. ఇంత క్లారిటీగా ఉన్నావంటే ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? 6 నెలలు. 6 నెలల? యా. 6 నెలలు ఒక్కసారి కూడా దొరకలేదా? నో. అసలు రోజుకి ఎంత దొంగతనం చేస్తున్నావు? మళ్ళీ దొంగతనం అంటావు? సరే, రోజుకి ఎంత తస్కరిస్తున్నావు? ఒక 3 నుంచి 4 దాకా. 100? కాదు, 1000. అంటే నెలకి 1,00,000 పైన అవుతుంది కదరా? ఇంచుమించు. ఆయన ఇలాంటి సిటీలో బతకాలంటే ఆ మాత్రం ఉండాలి కదరా. అది కాక సగం పైన చార్టీస్కి వెళ్ళిపోతారా. మనిషిగా పుట్టినందుకు ఆ మాత్రం మంచి పని చేయాలరా. అందుకే నా బాస్ 3,000 ఇచ్చిన మూసుకుని తీసుకుంటున్నావు. అఫ్ కోర్స్. అందులో అతనికి 500 టిప్ ఇస్తాను. అప్పుడప్పుడు అప్పు కూడా ఇస్తుంటాం. ఇంతోడు దానికి కస్టమర్ కింగు బొంగు అని ఎందుకు సులువాగుతావు? ఏంట్రా ఇందాక నుంచి దొంగ సొమ్ము అంటున్నావు? ఇదిగో, ఇది మనం లేపేసిన నోటు, ఇది వాడిచ్చిన నోటు. భయ్యా, మాకు సరిగ్గా కళ్ళు కనపడవు. ఈ నోటు చెల్లుతుందో లేదు చెప్తారా? ఓకే, చెల్లుద్ది. ఇది నేను తస్కరించిన నోటే కొట్టేస్తావరా? ఏ నోటే డెలివరీయా? ఎన్ని? 3. పేరు? బాబు. ఊరు? ఊరెందుకు? ఊరికే అడిగా. కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదా? కొంటావా? పార్కింగ్ ఎటు? మొత్తం ఖాళీనే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హాయ్ సార్, నా పేరు బాబు. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బాబు మోహన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు బాబు మోహన్, డెలివరీ బాయ్ని. ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్ మీకు డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. క్యాన్సిల్. సార్ సార్, ఇప్పుడు క్యాన్సిల్ అంటే నేనేం అవ్వాలి సార్? క్యాన్సిల్. సార్ క్యాన్సిల్. సార్ 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 ఎందుకురా అట్లా నవ్వుతున్నావు? ఇంట్లో ఎవరు లేరా అమ్మా? ఆహా, ఇంట్లో ఎవరు లేకపోతే నన్ను కొట్టి ఇల్లంతా దోచుపోదామని దొంగ సచ్చినోడా. అయ్యో, నేను డెలివరీ పోయినమ్మా. ఏ బాయ్? బాయ్ కదమ్మా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎవరు కావాలి నాయనా? అమ్మా, నేను డెలివరీ బాయ్ ఇది ఇవ్వడానికి వచ్చాను. మాకొద్దు నాయనా, మాకొద్దు. అమ్మా అమ్మా, నేను దీన్ని నమ్మట్లేదు, ఇది మీదే. మాదేనా? మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే నేను తీసుకొచ్చాను. ఏం చెయ్యాలి దీన్ని? దాన్ని ఏదైనా చేసుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వండి. ఏంటి డబ్బులా? అబ్బా, ఎంత సిగ్గు చర్యం లేకుండా అడుగుతున్నావయ్యా. ఇదే మా రోజుల్లో అయితే ఇస్తామన్నా వద్దనే వాళ్ళు. అయినా ముసిల్దాన్ని నా దగ్గర ఎక్కడుంటాయనే ఆలోచన కూడా లేకుండా అడుగుతున్నావా? ఇదిగో తీసుకో. ఏంటమ్మా ఇది? అడిగావుగా డబ్బులు. 10 రూపాయల? చిల్లర లేక 10 రూపాయలు ఇచ్చాను, లేకపోతే 5 రూపాయలు చాలు మొహానికి. అమ్మా, డబ్బా ఇచ్చా కదా, దానికి డబ్బులు కట్టాలి. ఏంటేంటి డబ్బాకి డబ్బులా? ఏ నాటకాలు ఆడుతున్నావా?
డబ్బా అంటే డబ్బా కాదమ్మా, డబ్బాలో ఉన్న వస్తువులకి డబ్బులు కట్టాలి 8,000. ఓహో 8,000. మరి అదేదో ముందే చెప్పచ్చుగా. మా వాడు పొద్దున ఊరెళ్తూ అన్నాడు, ఒకటి వస్తుంది 8,000 ఇవ్వు అని. ఉండు తెస్తాను. ఆ, ఏంటమ్మా? ఇందాక ఇచ్చాగా 10 రూపాయలు ఇవ్వు. ఉండి వస్తాను. అమ్మా పొరపాటుని 50 ఇచ్చే. ముసలి